అందరికీ నమస్కారం. రాజకీయ శ్రోతలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ఈరోజు ఇక్కడ మరకశిర ఈ బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు పూజా కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఇవాళ ఇది హిందూపూర్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అలాగే దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు అలాగే రైతులు ఎదురు చూస్తున్న ఈ యొక్క నీటి కళను సాకారం చేసే దిశగా ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కరువు కొరలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న దీన్ని ఇవాళ ఎంతో మన కీలకమైన ముందడుగు, ఇది ఎంతో ప్రాధాన్యమైన కీలకమైన ముందడుగు. మరి ఆనాడు ఏదైతే ఈ రాయలసీమను ఈ కరువు కోరల నుంచి విముక్తి చేయాలని నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన ఇక్కడి నుంచి 3 సార్లు హిందూపురం నుంచి కూడా ఎన్నికైన శాసనసభ్యులుగా, అలాగే దివంగత ఎన్టీ రామారావు గారు ఆయన ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ రాయలసీమ ప్రాంతాన్ని నాడు మరి గాలేరు నగరి కావచ్చు, లేకపోతే తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఆంధ్రనివాస సుజల స్రవంతి కావచ్చు, వీటన్నిటికీ బీజం వేయడం జరిగింది. ఈ రాయలసీమ ప్రజలకు వాళ్ళకి ఆ నీటి హక్కును ఆయన కల్పించాలన్న దూరదృష్టితో మరి ఆనాడు ఆయన ఈ చేపట్టిన ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఆయన మానస పుత్రికలు ఈ ప్రాజెక్టులు, దానివల్లే ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ ఏదైతే ఈ తెలుగు గంగా, మన గాలేరు నగరి, హెచ్ఆర్ఎస్ఎస్ ఇవాళ సహకార రూపం దాల్చుతున్నాయి కూడా, ఇంకా దాల్చుతున్నాయి ఏంటంటారు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఇవాళ ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో, అలాగే ఇవాళ హందర్నివా యొక్క ఏదైతే మరకశిర బ్రాంచ్ కెనాల్ ఉందో దానికి ఆయన ఈరోజు ఊపిరి పోశారు. ముఖ్యంగా అదేంటంటే రాయలసీమ ప్రజలకు నీటి హక్కును కల్పించాలి, ఏదైతే నాన్నగారి ఆశ ఉందో దాన్ని ముందుకు కొనసాగిస్తూ, మరి అలాగే ఇవాళ ఈ యొక్క ప్రత్యేకమైన వీటి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం ఆర్థికంగా. కానీ మనకి రాష్ట్రానికి ఆయన ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన తెలివితేటలతో, ఆయన ఆర్థిక ప్రణాళికలతో ఈ యొక్క నిధులు సేకరించి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా వాటితో ఇవాళ ఇక్కడ అందరినీ నీరు మొత్తం అందరికీ అందించాలనే దృష్టితో ఇవాళ, ఎందుకంటే ముందు ఇక్కడ ఎన్నో పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే మన ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు ఆనాడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక మేడను ఏర్పాటు చేశారు. ఎంతో దూరదృష్టానికి ఆనాడు ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వస్తుందని ఆయన తెలీదు, అయినా ఆయన ఊహించారు. ఆయన ఏది చేసినా అంతే. అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కట్టినా కూడా అదొక కట్టినప్పుడు ఎప్పుడు అది అన్ని ఒక పెద్ద కొండ, అలాగే అన్ని బండలు తప్ప ఇక్కడ కడుతున్నాను ఏంటి అన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జూబ్లీ హిల్స్ అదే ఇవాళ ప్రపంచంలో కల్లా అతి ఖరీదైన కాలనీ అంటే జూబ్లీ హిల్స్ అలాగే విస్తరించుకుంటూ పోతుంది. ఎక్కడ మనం వాడికి సదుపాయాలు కలుగజేస్తామో ముందే ఊహించి తప్పకుండా వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఆ సదుపాయాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు. పికే ఇండస్ట్రీ వచ్చింది, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాం. అలాగే ఆయన కూడా ఈ యొక్క అనుమతులు మంజూరు చేయడం ఏంటి, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా చేయడం ఏంటి, అలాగే మంజూరు చేయడం, అలాగే త్వరగతిని ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఆయన కూడా ఈ మన అందరినివాస సుజల స్రవంతి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ, ఎంఎస్ రాజు గారు, అటు మడకశిర ఎమ్మెల్యే మడకశిరకు కూడా త్వరలోనే ఏదైతే 57-58 ప్యాకేజ్ ఉందో దాన్ని కూడా మా విన్నపం తొందరగా అయిపోతుంది. అది కూడా నేను నిర్మల రామనాయుడుగా మా
జనవరుల శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారు, ఆయన కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు, అలాగే మా సహచర శాసనసభ్యులు మా పార్థసారథి గారు, ఎంపీ గారు, సార్ మాకు ఒక ఫండ్స్ ఇవ్వండి సార్, ఎంపీ ల్యాడ్స్ అడగని ఇస్తారు, మేము అడుగుతాం మా అవసరాలు. అలాగే ఇక్కడ రాగి వ్యవసాయ రాగి పంట పండించేవాడు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పాపం కానీ హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ హిందూపురం నుంచి జరిగిందండి. మొత్తం మన జిల్లాలో 2.5 లక్షల టన్నులు అయితే హిందూపురం నుంచే 1,00,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా 3,000 బస్తాలు ఉన్నాయి, కేజీ బస్తాలు, అర కేజీ బస్తాలు. ఆయన కూడా తప్పకుండా సివిల్ సప్లైస్తో మాట్లాడి త్వరలోనే వాటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి మడకసిర బ్రాంచ్ పూర్తవ్వడం ద్వారా తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మనం నీళ్ళు అంటే విడుదల పరిణామంలో నీటిని విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఈ భూగర్భ జలాలు పెరగడం అయితేనేమి ఇలాంటివి జరుగుతాయి. అలాగే దానివల్ల ప్రతి ఊరు కూడా సాగునీరు, అలాగే ప్రతి భూమికి కూడా అంటే వ్యవసాయానికి కూడా సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనివల్ల ఇంకో పెద్ద ఉపయోగం ఏంటంటే, ఒకటి ఇవాళ చూస్తున్నాం, ఇవాళ వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇవాళ ఈ యొక్క నివల సుజల సభ ఏదైతుందో ఇది ఒక వరప్రదాయం లాంటిది రైతులకు కానీ అందరికీ. అలాగే తాగునీరు, సాగునీరు అందరూ కూడా ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూర్తయిన తర్వాత ఏదైతే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తయితే మనకి నీటి నిల్వ పెరుగుతుంది. అంటే సుమారుగా 600 క్యూసెక్లు నీళ్లు విడుదల చేయడం అవుతుంది. దాంట్లో మనం ఎప్పటి నుంచో కూడా అంటే 2017, 2014, 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆఖరిలో దాన్ని ఇది చిలమత్తూరు గోరంట్ల ప్రాజెక్టు కూడా ఓకే చేయడం జరిగింది. నోటిఫికేషన్ అంతా అయిపోయి అనుమతులన్నీ కూడా మంజూరైనాయి, జియో వచ్చింది. కానీ అప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆగిపోయింది. తద్వారా వచ్చిన ప్రభుత్వం ఏమో దేన్ని పట్టించుకోలేదు, మనకు తెలిసిందే. రాజా ఎట్లా అంటే ఇక ఈ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా అసలు ఏది ఒక్క పని కూడా ఒక్క గోతులు కూడా పూడ్చిన మనం చూస్తున్నాం. అప్పుడు ఆ రోడ్లు ఎలా ఉండేమో, ఎంత దుర్భర పరిస్థితులు ఉండేమో, ఒక్క గోతులు కూడా పూడ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళు. సరే, ఆ తర్వాత ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి 300 క్యూసెక్లు అవసరం మనకి. సో మనం దేమకెత్తేపల్లి దగ్గర ఇక్కడ మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చిలమత్తూరు మండలానికి కూడా మనం అన్ని చెరువులకి అక్కడ తాగునీరు, సాగునీరు కూడా ఇవ్వడం సులభమవుతుంది. వచ్చే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ సీజన్ ఉందో మంత్రి గారు మనం ఈ పనులు మొదలు పెడదాం. ఇది మన ఈ చిలమత్తూరు గోరంట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా. సో అలా ఇప్పుడు ఏమిటంటే, ఒకటి ఈ ఆంధ్రనివాస్ సుజల సమితి ద్వారా మన ఈ 3 ఏవైతే ఉన్నాయో మండలాలు, లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం, వీటిలన్నీ కూడా మనం ప్రతి వాళ్ళకి తాగునీరు, అలాగే సాగునీరు, ప్రతి ఎకరా కూడా సాగునీరు ఇవ్వడానికి సులభమవుతుంది. అలాగే ఇవాళ వర్షం అంతా అనుకున్నట్టుగా ఊహించినట్లుగా వర్షాభావ పరిస్థితి ఇప్పుడు ఈ సమయంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అందరి నివా ఉంది కాబట్టి ఇవాళ ఇంకా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఆయన ఎన్టీ రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క కళ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఆ కళను నిజం చెయ్యాలన్నది. సో తద్వారా ఈ యొక్క అందరివాణి పూర్తి చేసి ఫుల్గా అంటే కేవలం ఈ 43, 44, 45, 46 కాకుండా 47, 48 57, 58, 53, 54 కాకుండా 57, 58 కూడా పూర్తి చేసి త్వరలోని మడకసిర దాకా కూడా నీళ్లు అందిస్తాం అని తెలియజేసుకుంటాం మంత్రి ద్వారా ప్రభుత్వం తరఫున. సో ఇంకా ముందు ఎక్కడైనా ఏదున్నా కూడా మెయిన్గా విద్య, వైద్యం, అలాగే క్రీడలు, అలాగే మనం ఇచ్చే మౌలిక సదుపాయాలు దాన్ని బట్టే వస్తారు ఎవరైనా.
హిందూపూర్కి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే భౌగోళికంగా చూస్తే మనం ఇది ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. అలాగే ఎన్నెన్నో ఇతరతర కారణాలు, నీటి ఎద్దడి మరి మనకంటే ఎక్కువగా ఉండడం, లేకపోతే అక్కడ పట్టణం పెరగకపోవడం, దానివల్ల అందరి చూపు మనం ఇవాళ హిందూపూర్ వైపు ఉంది. సో ఇవాళ ఇంకా మంచి భవిష్యత్తు హిందూపూర్కి. సో ఇలా ఏదేది ఎవరెవరు ఇక్కడ రావాలనుకుంటారు, పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళందరితో సంఘటితపరిచి వాళ్ళ అవసరాలు, మౌలిక సదుపాయాలు ఏంటి అంటే మెయిన్గా వాళ్ళకి నీరు. అలాగే మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే యువత ఉందో వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ స్థానికులకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. దానికి వారికి తరఫీదు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు పెట్టుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం కూడా మనం కూడా మేళా పెట్టాం, బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది మేళా. అంతకుముందు కూడా 2014-17 మనం పెట్టడం జరిగింది. సుమారుగా 1200-1500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో ఇలా ఇక చేసుకుంటే హిందూపూర్ అభివృద్ధిలో అన్ని రకాలుగా ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలన్న దూరదృష్టితో ఉంది. త్వరగతిలోనే హిందూపూర్ అన్ని రంగాల్లో అంటే బహుముఖ విధంగా ఈ యొక్క హిందూపూర్ని అభివృద్ధి చేస్తాం అందరం కలిసి. మన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను.